హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. హ్యాపీ సండే అండి. హ్యాపీ సండే. సండే ఈజ్ ఫన్ డే. ఇలా కొంచెం వీడియో లేట్ అయింది సండే కాబట్టి. కొంచెం ఇవాళ మొత్తం క్లీనింగ్ ప్రోగ్రామ్ ఇంట్లో, అందుకు కొంచెం లేట్ అయింది. బిగ్ బాస్ నిన్న వీకెండ్ ఎపిసోడ్ విషయానికి వెళ్తే బాబా నాగార్జున గారు అసలు ఇన్ని రోజులు అందరు ట్రోల్స్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లల్లో తనుజకు సపోర్ట్ చేస్తారు బిగ్ బాస్, తనుజకు సపోర్ట్ చేస్తారు నాగార్జున గారు అన్న వాళ్ళందరూ నోరు మూసుకుని చేశారు మన నాగార్జున గారు. నిన్న ఎపిసోడ్తోని వాయించి పడేశాడు. ప్రతి ఒక్కరి మనసులో ఉన్న మాటలన్నీ ఇప్పుడు తొలగిపోయాయి నిన్నటి ఎపిసోడ్తో. అలా తనుజకు వార్నింగ్ ఇచ్చారు. లాస్ట్ వీక్ తనుజను ఉంటే నచ్చని వాళ్ళు ఉంటారా అన్నట్టు ఏదో కామెడీగా చెప్పాడు. సీరియస్ చెప్పినా కూడా అందరూ ఒకటే, తనుజ అంటే నందు నచ్చరు, తనుజను మదర్ తెరీసా, తనుజను గొప్పనా అని అందరు ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ చేశారు. నిన్న మాత్రం తనుజని ఒక లెవెల్లో ఎవ్వరు తప్పు చేసినా తనుజ కాదు ఎవరు కాదు, ఎవరైనా బిగ్ బాస్ హౌస్లో తప్పే అన్నట్టు సూపర్ అంటే సూపర్గా చెప్పారు నాగార్జున గారు. ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ అసలు డిమాండ్ పవన్కు నీకు గొడవ ఎందుకు వచ్చింది, అసలు ఒక్కసారి వీడియో చూస్తావా తనుజ? ఒక్కసారి వీడియో చూడు. వీడియో చూసిన తర్వాత కూడా అట్లే మాట్లాడుతుంది తనుజ. అక్కడ ఫోర్సబుల్గా తోయలేదు డిమాండ్ పవన్. ఒకటే సారి దివ్య ఆర్డర్ చేసేసరికి నార్మల్ ఎవరైనా ఆటోమేటిక్ ఇట్లా వచ్చేస్తుంది అన్నట్టు డిమాండ్ పవన్ తప్పు లేకుండా కాదు, తప్పే లేదు డిమాండ్ పవన్. నేను మొన్న వీడియోలో చెప్పినట్టు డిమాండ్ పవన్ తప్పే లేదు. బిగ్ బాస్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది డిమాండ్ పవన్ ఆ రోజు తప్పు చేయలేదు. ఓవర్ రియాక్ట్ అయింది మన తనుజ. కావాలని అయిందా, ఎందుకైందో ఇక తనుజ మనసుగా తెలియాలి, ఆ దేవునికే తెలియాలి. ఎంత కప్పిపుచ్చుకున్నా కూడా ఎవరైనా ఎవరు తప్పు చేస్తారు, ఎవరు తప్పు చేస్తలేరో వాళ్ళ మనసుకు పైన దేవునికి ఇద్దరికే తెలుస్తుంది. మనం బయట బుకాయించినా కూడా పక్కన వాళ్ళకు బుకాయించి నేను చేయలే అంటే చాలా తప్పది. అది ఎవరైనా ఇద్దరు వెళ్తుంది, ఎవరు ఒక మనసు పైన దేవుడు అంతే. ఇక అట్లా బుకాయించే ప్రయత్నం చేసినా కూడా నాగార్జున గారు వీడియో మీద ఇంకో వీడియో చూపెట్టి అప్పుడు నువ్వు తోసావమ్మా అంటే, సార్ నేను తోయలేదు ఇలా అనేసరికి అట్లా వెళ్ళిపోయింది. ఏదో గాలిని ఎగిరి పడతాడు అన్నట్టు ఏదో మాట్లాడబోయింది కదా. నువ్వు అలా ఎలా అనుకో ఇట్లా గేమ్ ఆడి చేసావో, మన డిమాండ్ పవన్ కూడా పద రాణిగారు ఆర్డర్ కదా అన్నట్టు అలా చేశాడమ్మా. దీంట్లో డిమాండ్ పవన్ తప్పు లేదని అందరి ముందు తనుజ క్లారిటీ ఇచ్చాడు. అలాంటి క్లారిటీ నిన్నటి వరకు ఉన్న తనుజ మీద అందరికీ ఉండే నెగిటివిటీ మొత్తం నిన్న వెళ్ళిపోయింది. తనుజ సపోర్ట్ చేస్తారు బిగ్ బాస్ అని బిగ్ బాస్ మీద నాగార్జున గారి మీద బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. అదంతా నిన్నటితో ఖల్లాస్. ఇక రీతు విషయానికి వస్తే, బిగ్ బాస్ నా తరపున మీకు విన్నపం అని నాగార్జున గారు చెప్తూ ఇప్పటి నుండి సంచాలకుగా మన రీతుని పెట్టగానే బిగ్ బాస్ అంటూ కామెడీ చెప్పాడు. రీతు ఎంబడే సార్ ఎందుకు అనేసరికి, నీకు వీడియో చూపెడతాను చూడు అని వీడియో చూపెట్టారు. ఒక్క గేమ్లో ఎన్ని డిసిషన్లు మార్చుకుంటావు మనం, ఒక్క గేమ్లో సంచాలకుగా ఎన్ని డిసిషన్లు మార్చుకుంటావు అని వీడియో చూపెట్టి 2 సార్లు చూపెట్టి, నువ్వు సంచాలకుగా ఉంటే గేము వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, నీకు మాత్రం 10% వాళ్ళకి అన్యాయం పక్క జరుగుతుందని కరాఖండి చెప్పేశాడు నాగార్జున. ఇక నెక్స్ట్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, ఏం కళ్యాణ్ నీ ఫ్రెండ్ తనుజ చెప్పినా కూడా వినవా? సంచాలకు ఉన్నప్పుడు తనుజ మాట కూడా వినవా? లేదు సార్, సంచాలక డిసిషన్ ఫైనల్ కదా సార్, నేనే అన్నీ చూసుకోవాలి కదా సార్ అంటే, సుమన్ శెట్టి సంజన ఇద్దరు ఆడిన గేమ్లో ఎవరు కరెక్టు? సంజన కరెక్ట్ సార్. మరి ఫస్ట్ పెట్టింది ఎవరు? సుమన్ శెట్టి ఫస్ట్ పెట్టాడు సార్ అని మాట్లాడాడు. వీడియో ప్లే చేశాడు. వీడియో చూపెట్టి అందరూ మైండ్ బ్లాక్ అయింది. ఇక్కడ ఫస్ట్ ఎవరు పెట్టారు? సంజన. మరి అందరు కళ్ళు ఏమైనాయి? సుమన్ శెట్టి ఫస్ట్ పెట్టాడన్నారు. సంచాలక్ అందరి పక్కన పెట్టు. సంచాలక్ నువ్వు నిద్రపోతున్నావా? నువ్వేం చేస్తున్నావు? సుమన్ శెట్టి ఫస్ట్ పెట్టింది క్లియర్గా పడుతుంది. అసలు ఏం చేస్తారు మీరంతా? కామెడీగా సీరియస్గా 2 మిక్స్ చేసి నాగార్జున కళ్యాణ్ని హౌస్మేట్స్ అందరినీ ఫస్ట్ పెట్టింది సంజన, సుమన్ శెట్టి కాదు. అసలు మీరు గేమ్ ఆడుతారా నిద్రపోతారా అన్నట్టు అందరి క్లాస్ పీకాడు. ఇక నెక్స్ట్ సంజన గర్లాని నో ఫ్యామిలీ వీక్ అని బాంబెల్చాడు. సంజన నీకు ఫ్యామిలీ వీక్ ఉండదు, అందరికి ఉంటుంది అనేసరికి పాపం సంజన ఎక్కి మన ఇంట్లో ఆడపిల్లలు చిన్న మాట అంటే ఎట్లా ఏడుస్తారో, అంతటి పెద్ద బిగ్ బాస్ షో
ఎట్లుంటుంది పాపం ఏం లేదు. సంజన మనసు మాత్రం ఇక్కడ ఏమనిపిస్తే అదే చేస్తుందండి. ఇక్కడ ఏమనిపిస్తే అదే. నో ఫేక్, నో ఏది ఫేక్ అనే మాటే ఉండదు సంజన దగ్గర. ఎలా ఏడిచిందంటే మన ఇంట్లో ఆడపిల్లలు ఒక మాట అంటే ఏదో ఒక మాట దొరికితే ఎంత ఏడుస్తారో, అంత కల్మషం లేకుండా అసలు నాకు హౌస్ సారీ బిగ్ బాస్ హౌస్ సూపర్ గ్రేట్, కానీ నేను మాత్రం ఉన్నాను సార్, ఇక నాకు వద్దు, ఈ హౌస్లో ఉండలేను అని ఖరాఖండి చెప్పేసింది. బాగా ఎక్కి ఏడుస్తుంది. ఆ ఏడుపు చూస్తే నాకు కళలు తిన్నాయి. నాకు నా చిన్న పాప ఏడిచింది, అంత ఏడుస్తుంది నాన్న అనుకుంటూ. లాస్ట్ బిగ్ బాస్ డిసిషన్ మార్చుకుంటాడు, అందులో ఢోకా లేదు పక్కన. ఎందుకంటే నో ఫ్యామిలీ వీక్ అనేది ఉండదు. బిగ్ బాస్ డిసిషన్ మార్చుకోవాల్సిందే, మార్చుకుంటాడు కూడా. ఇలా వీకెండ్ ఎపిసోడ్ జరిగింది. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీరు రఫీక్ కింగ్. బాయ్.